గైస్ జీపేలో ఒక మంచి ఫీచర్ యాడ్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంది యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మీతో పాటు అందరికీ విషయం తెలిసారు, వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక మీరు ముఖ్యంగా స్క్రీన్ పై చూస్తున్నాక కొన్ని గిఫ్ట్ కార్డ్ ఆఫర్స్, అలాగే ఒక 9,999 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇవైతే మాత్రం డెఫినెట్ గా మీరు గ్రాప్ చేసుకోండి. ఎలిజిబుల్ అయినట్టయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ కూడా యూజ్ చేసుకోండి, మీకు బాగా బెనిఫిట్ ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో పిన్ చేసిన మెసేజ్ ఉంటాయి కదా, ఇవైతే డెఫినెట్ గా ఎప్పటికప్పుడు చెక్ చేసి అక్కడ ఉన్న ఇంపార్టెంట్ డీల్స్ లేదా ఆఫర్స్ అని క్లెయిమ్ చేసుకోండి. ఇక జీపేలో ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీనివల్ల చాలా మంది బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీపే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎప్పటిలాగే మీకు మీ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మీరు యాడ్ చేసిన బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. అది కాకుండా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉన్నట్టయితే అది కూడా మీరు ఇక్కడ ట్యాప్ చేసి యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ని, మీ రూపే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ని ఎక్కడైనా కానీ స్కాన్ పే చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో మనీ లేకపోయినా గానీ మీ రూపే క్రెడిట్ కార్డ్ లో ఉన్న మనీని ఎక్కడైనా యూపీఐ త్రూ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు ఓకే. బట్ ఇప్పుడు మీరు కొత్తగా గమనించినట్టయితే యాడ్ క్రెడిట్ లైన్ అని కనిపిస్తుంది. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా గానీ ఇక్కడ యాడ్ క్రెడిట్ లైన్ ఉంది కదా, ఈ ఫీచర్ ను ఉపయోగించుకొని యూపీఐ త్రూ ఏమైనా కానీ పేమెంట్ చేయొచ్చు. అంటే వితౌట్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ ని పొంది ఆ క్రెడిట్ లిమిట్ ని డైరెక్ట్ గా ఎక్కడైనా యూపీఐ త్రూ పేమెంట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా సేమ్, ఎప్పుడైనా మీ దగ్గర మనీ లేకపోయినా, లేకపోతే ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు గమనించి ఉంటారు, రూపే క్రెడిట్ కార్డ్ కూడా రకరకాల ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే దీనికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అయినా కానీ మీరు యూజ్ చేద్దాం అనుకుంటే సింపుల్ గా ఇక్కడ ట్యాప్ చేయండి. ప్రస్తుతానికి గమనించినట్టయితే ఇక్కడ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో మరికొన్ని బ్యాంక్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫెచ్చింగ్ క్రెడిట్ లైన్స్ అని వస్తుంది అనమాట. దీనికి ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అయినట్టయితే మీకు క్రెడిట్ లైన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. ఒకవేళ మీకు ఈ విధంగా కెనాట్ ఫైన్ క్రెడిట్ లైన్ వచ్చినట్టయితే మీరు కావాలంటే మరొక బ్యాంక్ కూడా ట్రై చేయొచ్చు. మీకు ఏది ఎప్పుడు అయితే దాన్ని మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే చూస్తున్నాక రెండు కూడా నాకు చూపించడం లేదు. సో మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే మీకు రెండింటిలో ఏ బ్యాంక్ త్రూ క్రెడిట్ లైన్ వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఎంత లిమిట్ వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.